హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు S9 టీవీ నేను మీ తేజ ఈ రోజు మనమైతే ఉన్నామండి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ తొండూరు మండలం ఉడవగండ్ల గ్రామంలో అయితే ఉన్నామండి ఈ రోజు ఈ ఉడవగండ్ల గ్రామంలో అయితే ట్రాన్స్మిషన్ లైన్లు అయితే కొత్తగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేసిన అనంతపూర్ టు రేస్ ట్రాన్స్మిషన్ సిబ్బంది అయితే మనతో ఉన్నారు రైతులకు వీళ్ళ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది మరిన్ని విషయాలు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి సార్ నమస్తే సార్ నమస్తే అండి సరే ఇప్పుడు రైతులకి టవర్లు వేయడానికి కొంతమంది రైతులు అయితే వాళ్ళ పొలంలో టవర్లు వేయడానికి అనుమతిని అయితే ఇస్తారు వాళ్ళకి మీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు సార్? మేము ఫస్ట్ గా ఏం చేస్తామంటే టైమ్లీ కాంపెన్సేషన్ అందరికి టైంలో వచ్చేటట్టు చూస్తాం. ముందుగా క్రాప్ ఏది ఉందో దానికి తగ్గట్టు డ్యామేజ్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా క్రాప్ కాంపెన్సేషన్ ల్యాండ్ బేస్ మన కలెక్టర్ ఆర్డర్ల ప్రకారం ఏమున్నాయి అవన్నీ కరెక్ట్గా వచ్చేటట్టు మేము ప్లాన్ చేసి టైమ్లీ వాళ్ళకి వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. చిన్న చిన్న లేట్ అప్పుడప్పుడు అవుతున్నా మేము కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకొని కొంచెం రైతుకి కరెక్ట్గా అందేటట్టు చూసుకొని మన రిప్రజెంటేటివ్ కరెక్ట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళు మనల్ని ఫాలోఅప్ చేసుకోకుండా మనమే రిటర్న్గా ఫాలోఅప్ చేసుకొని నీట్గా చేసి ఇచ్చేస్తాం. తర్వాత ఈ అక్కడ చాలా మంది రైతులు అయితే ఇప్పుడు మేము వాళ్ళ పొలంలో టవర్ రావడం వల్ల వాళ్ళ పంట నష్టం కావచ్చు భూమి నష్టం కావచ్చు జరుగుతుంది అనేసి చాలా మంది రైతుల అపోహ అయితే ఉంది. దాని గురించి మీరేమంటారు? యాక్చువల్గా ఫౌండేషన్ జరిగేటప్పుడు ఆ భూమి కొంచెం ఈ ఫౌండేషన్ చేస్తుంటాం. దాన్ని మళ్ళీ యాస్టీస్ ఎట్లా ఉందో ఫౌండేషన్ అదే క్రాప్కి వీలయ్యేటట్టు మేము మళ్ళీ సరి చేసి ఇస్తాము. మ్యాక్సిమం పైప్ లైన్లో ఎలాంటి డ్యామేజ్ అయినా కూడా మనం చేసిస్తాం వెంటనే. అలాంటి అదైతే అపోహ, మేమైతే నీట్గా చేసి ఇస్తాము. కావాలంటే ఒకసారి మన సార్ని కూడా అడగచ్చు మీరు. సార్ మీకు పంట అంతా మళ్ళీ నీట్ గా చేసి ఇచ్చారు సార్? మొత్తం అంతా డ్యామేజ్ అయింటే మళ్ళీ దాన్ని అంతా ఎత్తేసి చేసి ఇచ్చినారు, బాగా నీట్ గానే పెట్టారు. కాకపోతే ఇంకా చెట్టు ఆడాడ డ్యామేజ్ మళ్ళీ తెచ్చి నాటుకోవాలి. ఇప్పుడు నేను ఈ పంట నష్టానికి వాళ్ళు పరిహారం ఇచ్చారా? పరిహారం ఇచ్చాను మేడం. సార్ ఇప్పుడు మీ వర్క్ అంతా అయిన తర్వాత మళ్ళీ పంట వేసుకోవడానికి వాళ్ళకి అనుమతిని ఇస్తారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఇస్తాము. ఇప్పుడు మామూలుగా చెట్లు డ్యామేజ్ అయిన చోట కూడా మళ్ళీ చెట్టు పాతుకోవచ్చు. అది క్రాప్కి మటుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యవసాయం అయితే పూర్తిగా చేసుకోవచ్చు, ఇబ్బంది. ఇప్పుడు వ్యవసాయం చేసే ప్రక్రియలో మనకి ఇప్పుడు దున్నుకోవడం, ట్రాక్టర్ తో దున్నించుకోవడం కానీ ఇలాంటి చాలా పనులు అయితే ఉంటాయి. అవన్నీ మీ టవర్ వేసిన తర్వాత కూడా జరుపుకునే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా చేయొచ్చండి, ఖచ్చితంగా చేయొచ్చు. దున్నుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కింద ఏముండదు. ఆ టవర్ కింద ఏదైతే 4 legs ఉంటాయో అక్కడ మటుకి కొంచెం చేయకుండా వీలు ఉండదు. మిగతా చుట్టుపక్కల హార్వెస్టర్ కూడా తిరిగిద్ది, దాని కింద ఇబ్బంది లేకుండా మన బేస్ విడ్త్ కూడా బాగానే వస్తుంది. సో వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగదు అంట టవర్ వేసినప్పటికీ కూడా? చిన్న అపోహ ఏదైతే ఉందో అది షాక్ కొట్టిద్ది అని చెప్పి చిన్న భయం ఉండేది. మనం అయితే ప్రాపర్గా ఎర్తింగ్ అట్లాంటివన్నీ ఫెసిలిటీస్ బాగానే చేస్తాం. క్లియరెన్స్ కూడా ఇంతకుముందు మెయింటైన్ చేసేదానికన్నా ఇప్పుడు బెటర్ మెయింటైన్ చేస్తున్నాం. న్యూ డిజైన్, ఇది న్యూ స్ట్రక్చర్స్, కొంచెం సేఫ్టీ ఫ్యాక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు రైతులకి. సో ఇప్పుడు మీరు రైతులకి ధైర్యంగా ఒక మాట చెప్తారా సార్? ఆయన చెప్తారండి. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది రైతులు అయితే భయపడుతున్నారు, వాళ్ళందరికీ ధైర్యంగా చెప్పేదానికి ఒక మాట చెప్పగలరా? టవర్ నిర్మాణంలో భాగంగా రైతులు ఎలాంటి అపోహాలు చెందవద్దు, ఎలాంటి భయాందోళనలకు గురి కాకూడదు. ఎందుకంటే మన కండక్టర్ నుండి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ. ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా అప్డేట్ అయ్యి టెక్నాలజీ పెరిగిపోయి ఇప్పుడు హైట్ ఎక్కువ తీసుకుని క్లియరెన్స్ కూడా ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాము. ప్రతి టవర్లో కూడా మనం జేసీబీ కానీ ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఈజీగా దూరిపోతుంది, ఎలాంటి ఇబ్బందులు లేదు. దానికి సంబంధించిన కల్టివేషన్లో కానీ హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ క్రాప్లు వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి రైతు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరైనా చెప్పినట్టు అబద్ధాలు అపోహాలను నమ్మద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతకుముందు జరిగినటువంటి టవర్ నిర్మాణం దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు. ప్రతి పంట వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కంపల్సరీగా రైతు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారా లేదా అని అడగండి.